హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గా కిచెన్. ఈరోజు ఈజీగా ఆకుకూరల్ని తక్కువ ప్లేస్‌లో టవర్ మోడల్‌లో అంటే వర్టికల్ గార్డెనింగ్ అంటారు కదండీ! అలా ఈజీగా తక్కువ ఖర్చులో ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక చిన్న టబ్బుని తీసుకొని అందులో పాట్ మిక్స్‌ని వేసుకొని అందులో ఆకుకూర విత్తనాల్ని వేసుకొని దానిపైన కోకో పీట్‌ని చల్లి నీళ్ళని చిలకరిస్తూ ఉంటే 1 వీక్‌లో నారు తయారవుతుంది. ఇలా మీకు నచ్చిన ఆకుకూర విత్తనాల్ని గ్రో చేసుకుంటూ ప్యారలల్‌గా పాట్ మిక్సింగ్‌ని లేయర్డ్ మెథడ్‌లో ప్రిపేర్ చేసుకొని టవర్ మోడల్‌లో ఎలా అరేంజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఈ టవర్ మోడల్‌లో ఆకుకూరలను పెంచాలి అనుకున్నప్పుడు నేను ఆల్రెడీ యూజ్ చేసిన బట్టల బుట్టలో గార్బేజ్ బ్యాగ్స్ వేసుకొని 2 లేయర్డ్‌గా వేసుకున్నాను. ఒక బ్యాగ్ వేశాక ఇంకో బ్యాగ్‌ని వేసుకొని అందులో లేయర్డ్ మెథడ్‌లో బ్రౌన్స్ వేసుకొని, అందులో ఎండిపోయిన ఆకులు వేసుకొని, ఎర్రమట్టిని వేసుకొని, కిచెన్ కంపోస్ట్ వేసుకొని, లేయర్డ్‌గా ఒక హాఫ్ నిండే వరకు అలాగే వేసుకొని, దానిపైన హోల్స్‌ను పెట్టుకున్న ఒక ఆయిల్ క్యాన్‌ని పెట్టుకొని, అందులో కూడా కంపోస్టింగ్ చేసుకోవడానికి వీలుగా దాన్ని అరేంజ్ చేసుకొని, దాని చుట్టూ మట్టితో నింపుకున్నాను. ఈ ఆయిల్ క్యాన్‌లో కొంచెం వేపాకులను వేసుకొని కిచెన్ కంపోస్టింగ్ అంటే కిచెన్ వేస్ట్ మన డైలీ వచ్చే క్యారెట్ తురుము లేదంటే ఏవైనా తొక్కలు, ఆకులు, పండ్ల తొక్కలు అన్నీ కూడా వేసేసుకొని ఎగ్ షెల్స్ కొంచెం బోన్స్ ఉంటే బోన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం పాట్ మిక్సింగ్ యాడ్ చేసుకొని మూతని పెట్టుకుంటే ఈగలు, దోమలు రాకుండా ఈ కంపోస్టింగ్ జరుగుతూ డైలీ కొంచెం కొంచెం మొక్కలకి న్యూట్రియంట్స్ అందుతూ ఉంటుంది. వర్టికల్ వేలో గార్డెనింగ్ చేసుకోవాలి. టవర్‌లో ప్రిపేర్ చేసుకోవాలి. తక్కువ ప్లేస్‌లో లీఫీ గ్రీన్స్‌ని పెంచుకోవాలి. లేదంటే గడ్డి గులాబీ లాంటి మొక్కల్ని కూడా ఈ టవర్స్‌లో ఈజీగానే పెంచుకోవచ్చు. ఇలా చేయాలనుకునేటప్పుడు మాత్రం సమ్మర్ సీజన్‌లోనే స్టార్ట్ చేసుకోవాలి. సమ్మర్ సీజన్‌లో హీట్ ఎక్కువగా ఉంటుంది. తడి తగలని చోట షేడ్ నెట్స్ కింద కానీ, లేదంటే ఒక స్లాబ్ కింద గానీ, లేతే మూతని కరెక్ట్‌గా అరేంజ్ చేసుకొని, ఈ లేయర్డ్ మెథడ్‌లో కంపోస్టింగ్ చేసుకొని, రెయినీ సీజన్‌కి మొక్కలు నాటుకునేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే హీట్ లేకపోతే కంపోస్టింగ్ ప్రాసెస్ సరిగ్గా జరక్క, ఆ మట్టంతా కుళ్ళిపోయి అదంతా వేస్ట్ అవుతుంది. సాయిల్‌లో అలోవెరా కొమ్మల్ని బ్రౌన్స్ అంటే శనక్కాయ తొక్కల్ని, కొంచెం ధాన్యం పొట్టుని యాడ్ చేసుకుంటే కంపోస్టింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. ప్రాసెస్ అంతా మేము చేయలేము అనుకునే వాళ్ళు ఇలాంటి ఒక బుట్టని తీసుకొని అందులో గార్బేజ్ బ్యాగ్స్‌ని 2 లేయర్స్‌గా వేసుకొని అందులో పాట్ మిక్సింగ్ బయట దొరికింది మార్కెట్ నుండి కొనుక్కొని డైరెక్ట్‌గానే ఇందులో యాడ్ చేసుకొని, అందులో ఒక చిన్న 5 లీటర్ క్యాన్‌ని మాత్రం హోల్స్ పెట్టి దాన్ని అందులో కొంచెం ఈ కిచెన్ వేస్ట్, పాట్ మిక్సింగ్ అంతా వేసుకొని నీమ్ పౌడర్‌ని యాడ్ చేసుకొని అరేంజ్ చేసుకున్నా కూడా ఈజీగానే ఫాస్ట్‌గా గ్రో అవుతాయి. టవర్ మోడల్‌లో మట్టి చాలా డీప్‌గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్‌గా మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వలేము. అందువల్ల ఇలా క్యాన్స్ గానీ, బాటిల్స్‌ని గానీ ఏవైనా అరేంజ్ చేసుకుంటే దాని ద్వారా చుక్క న్యూట్రియంట్స్ మొక్కలకి డైలీ అందుతూ గ్రోత్ కూడా చాలా బావుంటుంది. టవర్ నుండి వచ్చిన లిక్విడ్ ఫెర్టిలైజర్‌ని కలెక్ట్ చేసుకోవడానికి వీలుగా కింద ఒక టబ్‌ని అరేంజ్ చేసుకోవాలి. ఆ టబ్‌లో ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎప్పటికప్పుడు కలెక్ట్ అవుతుంది. ఆ ఫెర్టిలైజర్‌ని తీసేసి గార్డెన్‌లో వేరే మొక్కలకి ఒక గ్లాసుకి 10 గ్లాసులు వాటర్‌ని యాడ్ చేసి లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. లేదంటే ఇదే టవర్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా టవర్‌ని ప్రిపేర్ చేశాక 1 వీక్ పాటు లైట్‌గా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఆ టవర్‌ని అలాగే వదిలేయాలి. ఎందుకంటే ఈ మట్టి నుండి వచ్చే హీట్ ఇమ్మీడియేట్‌గా మొక్కలు నాటుకుంటే ఆ హీట్‌కి మొక్కలన్నీ చనిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఒక 1 వీక్ ఆ టవర్‌ని అలాగే ఉంచేస్తే ఆ లిక్విడ్ అంతా కలెక్ట్ అవుతూ ఉంటది. సాయిల్ గూడా కూల్ అవుతది. 1 వీక్ తర్వాత నారు రెడీ అవుతుంది. టవర్ గూడా కూల్ అవుతుంది కాబట్టి, ఒక చాకును గానీ, ఒక షార్ప్ పుల్లను గానీ తీసుకొని హోల్స్‌ని అరేంజ్ చేసుకొని, మట్టిలోకి రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఒక్కొక్క మొక్కని తీసుకొని జాగ్రత్తగా కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ గానీ, జాగ్రత్తగా నాటుకుంటే మొక్కలు బాగా గ్రో అవుతాయి.
ఈ టవర్ చుట్టూతా రౌండ్‌గా ఇలా మొక్కల్ని నాటుకోవాలి. తర్వాత పైన ఉన్న స్పేస్‌లో కూడా మట్టితో నింపుకున్నాం కాబట్టి దానిలో కూడా మొక్కల్ని అరేంజ్ చేసుకోవాలి. ఇలా వన్స్ అరేంజ్ చేశాక ఒక స్ప్రేయర్ తీసుకొని చల్లటి వాటర్‌ని ఈ టవర్ చుట్టూ స్ప్రే చేయాలి. తర్వాత ఎప్సమ్ సాల్ట్ కలిపిన వాటర్‌ని మొక్కల పైన స్ప్రే చేయాలి. ఇలా చేసుకుంటే రూటింగ్ సిస్టమ్ స్ట్రెంథెన్ అయ్యి మొక్కలు ఈజీగా, హెల్తీగా గ్రో అవుతాయి. నేనైతే పాలకూర, ఎర్ర తోటకూర, గ్రీన్ తోటకూర మొక్కల్ని నాటుకున్నాను ఫ్రెండ్స్. చాయిస్ ఈజ్ యువర్స్. మీకు నచ్చిన మొక్కల్ని తక్కువ ప్లేస్‌లో ఈజీగా వర్టికల్ టవర్ వేలో గ్రో చేసుకోవటం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. డైలీ వాటర్‌ని స్ప్రే చేసుకుంటూ 15 డేస్‌కొకసారి ఆర్గానిక్ ఫెర్టిలైజర్‌ని కంపోస్టింగ్‌లో యాడ్ చేసుకోవాలి. లేదంటే లిక్విడ్ ఫెర్టిలైజర్‌ని మొక్కల పైన స్ప్రే చేసుకోవాలి. ఈ మొక్కల పైన ఏదైనా పెస్ట్ కనిపించినప్పుడు, పురుగులు గానీ కనిపించిన, ఆకుముడత లాంటివి కనిపించినప్పుడు ఆ ఆకుల్ని తొలగించి పెస్ట్ కంట్రోల్‌ని యూజ్ చేయాలి. దీనికోసం కుంకుడుకాయ రసం కానీ, లేదంటే హెర్బల్ షాంపూలో కొంచెం నీమ్ ఆయిల్‌ని యాడ్ చేసుకొని, 1 లీటర్ వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా స్ప్రింకిల్ చేసి, ఒక స్ప్రేయర్ బాటిల్‌లో వేసుకొని మొక్కల పైన స్ప్రే చేయాలి. ఒక మొక్క పైన స్ప్రే చేశాక దాన్ని 1 అవర్ అలాగే ఉంచేస్తే రియాక్షన్ కనిపించినప్పుడు మొక్క బాగానే హెల్తీగానే ఉందనుకుంటే గార్డెన్ అంతా స్ప్రే చేసుకోవాలి. లేదంటే టవర్ అంతా స్ప్రే చేసుకోవాలి. లేదు ఏదైనా రియాక్షన్ కనిపించినప్పుడు స్ప్రేని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా డైల్యూట్ చేసి మొక్కల పైన స్ప్రే చేయాలి. ఈ రకంగా టవర్ మోడల్‌లో మొక్కల్ని గ్రో చేసుకోవటం వల్ల మొక్కలు చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి. ఎందుకంటే ఆకుకూరలు పెద్ద పెద్ద టబ్స్‌లో వేసినప్పుడు గాలి వచ్చినప్పుడు వాలిపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటాము. ఇలా టవర్ మోడల్‌లో అరేంజ్ చేసుకోవటం వల్ల ఇవి చాలా స్ట్రెంతీగా ఉంటున్నాయి. హెల్తీగా గ్రో అవుతున్నాయి. రీయూసేజ్ ఆఫ్ వేస్ట్ కూడా ఈ మన మిద్దె తోటలో జరుగుతుంది. హైదరాబాద్ లాంటి సిటీస్‌లో మూసీ లాంటి నదుల పక్కన కంటామినేటెడ్ వాటర్ యూజ్ చేసి ఆకుకూరలను పండిస్తారు కాబట్టి, మనం ఇంట్లోనే ఉన్న తక్కువ ప్లేస్‌లో జీరో కాస్ట్‌తో ఈజీగా రీయూసేజ్ ఆఫ్ వేస్ట్ యూజ్ చేసుకోవడం కూడా ఎకో ఫ్రెండ్లీగా ఆకుకూరల్ని పెంచుకోవచ్చు. ఇంటి ముందు డెకరేటివ్ ప్లాంట్స్ లాగా ఈ టవర్స్‌ని అరేంజ్ చేసుకోవచ్చు. పూల మొక్కలను కూడా అరేంజ్ చేసుకుంటే ఆక్సిజన్ రిచ్‌గా ఉంటుంది. ఇంటి ముందు కూడా అందంగా కనిపిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ మేక్ ఏ కామెంట్ ఆన్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు ఈ వీడియోని లైక్ చేసినా, షేర్ చేసినా లేదంటే సజెషన్స్‌ని కామెంట్ రూపంలో రాసినా గూడా యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రిఫర్ చేస్తుంది. ఆర్గానిక్ గార్డెనింగ్ చాలా మందికి చేసుకోవాలని ఉంటుంది గానీ, అరేంజ్‌మెంట్‌కి చాలా టైమ్ టేకింగ్ అని చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటి వాళ్ళ కోసం రీజనబుల్ ప్రైసెస్‌తోనే కాంట్రాక్ట్స్ గూడా అవైలబిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్యాకేజెస్ అవైలబిలిటీ ఉన్నాయి అకార్డింగ్ టు ప్లేస్ అండ్ ప్లాంట్ టైప్. మీ దగ్గర ఎంత ప్లేస్ ఉంది, ఎలాంటి టైప్ ఆఫ్ ప్లాంట్స్ కావాలనే డీటెయిల్స్ మెయిల్స్‌కి మెసేజ్ చేస్తే మేము ఆన్సర్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.